హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు 27వ తారీఖు అండి, రేపు 28. సంస్థ వాళ్ళు చెప్పిన రీతిగా 28వ తారీఖు కాయిన్ ట్రాన్స్ఫరు ముగిసిపోతుంది. మన సేవింగ్ అకౌంట్ నుంచి క్యూ ఎక్స్చేంజ్లోకి పంపించుకునే ప్రక్రియ ముగిసిపోతుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది సభ్యులు చాలా స్పీడ్గా చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఒక చిన్న తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ స్వాప్ చేసుకోవడానికి కూపన్ తీసుకుంటున్నారు. తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సభ్యుడు కూపన్ తీసుకున్నాడు అనుకోండి, ఈ సభ్యుడి అకౌంట్లో స్వాప్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, కూపను ఇతని అకౌంట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కాపీ చేసుకొని ఇతని అకౌంట్లో పేస్ట్ చేస్తున్నాడు. అలా చేయకూడదండి ఎప్పుడు, ఓకేనా? మీ దగ్గర ఉన్న కూపను మీ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ స్వాప్ జరగాలి. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ స్వాప్ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ పేస్ట్ చేసి స్వాప్ చేయాలి, ఓకేనా? కూపను అంటే మీ టీం అందరి తరపున మీరు కూపన్ తీసుకున్నా కానీ, లేదు మీ ఫ్యామిలీ తరపున మీరు కూపన్స్ తీసుకున్నా కానీ, మీరు ఎవరి అకౌంట్లో అయితే స్వాప్ చేయాలనుకుంటున్నారో కూపను వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మై కూపన్స్లోకి వెళ్ళి కూపన్ కాపీ చేసుకొని స్వాప్లోకి వెళ్ళి స్వాప్ చేయాలి, ఓకేనా? మీ అకౌంట్లో కూపన్ పెట్టుకొని అక్కడ కాపీ చేసి వేరే వాళ్ళ దాంట్లో పేస్ట్ చేస్తానంటే కుదరదు. అట్లా ఎప్పుడు చేయొద్దండి, ఓకేనా? అది చేయకూడదు. అట్లా కూపను ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అయితేనే మీకు ఆ స్వాప్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. ముందు ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని గమనించండి అండ్ తెలియని వాళ్ళకి తెలియచేయండి, ఓకేనా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రతి ఒక్కరికి కూడా కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పండి. మనం అలా వదిలేసుకోవటం వల్ల ఉపయోగం ఏం లేదు. అట్లీస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అక్కడ ఏదన్నా కొద్దో గొప్ప అన్నా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి, ఓకేనా? థ్యాంక్ యూ.